ఈ విషయాలన్నీ ఈ అంశాలన్నీ చట్ట వ్యతిరేక అంశాలండి. సో దిస్ ఈజ్ కంప్లైంట్ రిగార్డింగ్ టు ఆల్ దీస్ ఇష్యూస్ అండి. ఇంత కంటెంట్ ఇంత సీరియస్ ఇష్యూస్ ని అతను తప్పుదోవ పట్టిస్తూ ఏ కూటమి ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేస్తుంది, నా మీద వేధింపులు చేస్తుంది, నేను ప్రశ్నిస్తున్నాను అని ఊరికినే సొల్లు కబులు చెప్తున్నాడండి. కానీ అసలు కంటెంట్ ఇదండి. ఒక ఆడ మనిషిని అతను చెస్ట్ మీద పట్టుకొని జాకెట్ లాగి చీర లాగి వాళ్ళని చంపేస్తా అని చెప్పి బెదిరింపులు గురి చేస్తూ ఎంటీ పేపర్ ని సంతకాలు పెట్టవచ్చు చంపేస్తా అని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అంటే జాడా శ్రవణ్ కుమార్ గారు న్యాయవాది టైటిల్ అడ్డు పెట్టుకొని ఒక రాజకీయ పార్టీని అడ్డు పెట్టుకొని రౌడీయిజం, గోండాయిజం, చట్ట వ్యతిరేక పనులు చేస్తున్నారు సార్. ఇది క్లియర్ కట్ గా ఉంది సార్. దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ సార్. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ సార్. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ సార్. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ సార్. అంతేగాని శ్రవణ్ కుమార్ లాంటి వ్యక్తులు, లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా? జనశ్రావణ బాధితులు ఇంకెంతమంది? నాకు తెలిసి చాలా మంది ఉన్నారండి. అతను అందరినీ భయభ్రాంతికి గురి చేస్తున్నాడు. అతను రౌడీజాన్ని, గూండాయిజం చూపిస్తూ సామాన్య ప్రజల మీద భయభ్రాంతికి గురి చేస్తున్నాడు. అందుకని వారందరూ పోలీస్ స్టేషన్ కానీ న్యాయ పోరాటం చేయడానికి సంకోచిస్తున్నారు, వెనకడుగు వేస్తున్నారు. ఈ రోజు ఒక అతి సామాన్య ఒక దళితురాలైన కర్రా జయమ్ గారు ధైర్యంతో న్యాయ పోరాటం చేస్తూ జాడా శ్రవణ్ కుమార్ మీద పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఇది తెలుగు 2 రాష్ట్రాల్లో సోషల్ మీడియా కూడా చాలా వైరల్ అవుతుంది సార్. ఈ సంఘటన గుర్తుపెట్టుకొని ఇంకా బాధితులు కూడా ఫ్యూచర్ లో భవిష్యత్తు ఖచ్చితంగా వస్తారు. వాళ్ళు కూడా న్యాయ పోరాటం జాడా శ్రవణ్ కుమార్ గారి మీద చేస్తారు సార్. అంటే ఇప్పటికి జడశ్రావణ చేసిన తప్పిదాలను డైవర్ట్ చేయడానికో, లేకపోతే ఆయన మీద వచ్చే ఫిర్యాదుల్ని అడ్డుకట్ట వేయడానికో, లేకపోతే ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికో కూటమి కుట్రలు చేస్తుంది అని ప్రచారం మొదలు పెట్టాడనుకో అలా మనం ఖచ్చితంగా సార్. అసలు గవర్నమెంట్ గానీ కూటమి ప్రభుత్వానికి గానీ ఈ కంప్లైంట్ కి ఎటువంటి సంబంధం లేదు సార్. ఈ కంప్లైంట్ కి ఎటువంటి సంబంధం లేదు సార్. ఆమె ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఒక ఆడ మనిషి, దళితురాలు. ఆమెకు జరిగిన అన్యాయానికి, మోసానికి జాడా శ్రవణ్ కుమార్ గారి చేతిలో మోసపోయింది కాబట్టి ఆమె న్యాయ పోరాటం చేస్తుంది. ఆమె ఇప్పుడు జాడా శ్రవణ్ కుమార్ యొక్క చరిత్ర, కుటుంబాన్ని మోసగించి అన్యాయం చేసిన చరిత్ర అంత గొప్పవాడు. ఆ జాడా శ్రవణ్ కుమార్ గారితో పోల్చుకుంటే చాలా చిన్న జీవితాలు, చిన్న బతుకులు. అతి సామాన్య కుటుంబానికి సంబంధించిన ఒక దళితురాలేమో. ఆమె యొక్క న్యాయం కోసం న్యాయ పోరాటం చేస్తుందండి. అసలు దీనికి గవర్నమెంట్కి ఏం సంబంధం? అసలు గవర్నమెంట్ కనుక అతన్ని కనుక అరెస్ట్ చేసి లోపల వేయాలనుకుంటే హోమ్ మినిస్టర్ గారిని కామెంట్ చేసినప్పుడు, డీజీపీ గారిని కామెంట్ చేసినప్పుడు, డిఐజీ గారిని కామెంట్ చేసినప్పుడు ఇష్టం వచ్చినట్టు, ఎటువంటి ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు అసత్యమైన ఆరోపణలు చేసినప్పుడు ఎప్పుడో అరెస్ట్ చేసేదండి. కానీ ఈ ఇష్యూ మాత్రం అసలు గవర్నమెంట్ కానీ కూటమి ప్రభుత్వం ఎటువంటి సంబంధం లేదండి. ఖచ్చితంగా ఆ కర్రా జయమ్ గారు ఆమెకు నష్టం జరిగింది, అన్యాయం జరిగింది, జాడా శ్రవణ్ కుమార్ చేతిలో మోసపోయింది.